ఫిర్యాదే ఓ కుట్ర, నివేదికే బూటకం, కేసే ఓ అక్రమం, ఎఫ్ఐఆర్ కుయుక్తి, వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం. ఇది రాష్ట్రంలో సిఐడి సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్ బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి సాగిస్తున్న వేధింపులు వెర్రితరలు వేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబర్ 9న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖలో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సిఐడీలకు ఫిర్యాదు చేయాలి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతేకాని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఇద్దరు అటు దర్యాప్తు సంస్థలను, ఇటు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. ఎందుకంటే వీరిద్దరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న మీనా ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఫిర్యాదు కాపీని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏ తేదీల్లో ఏ డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్ద ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బేవరేజెస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కేవలం 9 రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా 4,000 కోట్ల అవినీతి జరిగినట్లు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతు మంత్రపు విచారణతో 4,000 కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వాచేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఈ విషయంపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇక ప్రభుత్వ పెద్దల కుట్ర పదునుకు సిఐడి రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమ కేసు నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులో 7వ కాలంలో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలియదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవరిని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120B కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైన అక్రమ కేసు నమోదుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని 9వ కాలంలో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించలేదు. అవసరమైతే నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే అన్నది ఏమిటో సిఐడి ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించలేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లో 10వ కాలంలో నిందితులు, ఆస్తుల వివరాలు లేకుండానే 4,000 కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. దీంతో ఇది ఎంతటి అక్రమ కేసు తేటతెల్లమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.